ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే ఈస్టర్కు ముందు ఏడవ ఆదివారము మానవాళిని విమోచించు క్రీస్తు. దైవిక ప్రేమ అందరినీ హత్తుకును. మరొకసారి అంశాన్ని చూసినట్లయితే మానవాళిని విమోచించు క్రీస్తు, దైవిక ప్రేమ అందరినీ హత్తుకును. ఈరోజు ఇచ్చిన బైబిల్ పఠనాలు చూసినట్లయితే యోనా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు, 2వ పాఠముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు, 3వ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనముల వరకు, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 1 నుంచి 20 వచనముల వరకు ఈరోజు బైబిల్ పఠనాలు విచ్చి ఉన్నారు. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 2 వచనాలు చదువుకుందాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును, జీవాధిపతియును, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ప్రేమమయుడ, జాలిగల దేవ, నైనా అత్యంత కృపా సమృద్ధి చేత మమ్మలను ప్రేమిస్తూ, కరుణిస్తూ, కాపాడుతూ, నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ ప్రభువ, అయ్యా నిత్యము మేము శ్రమలలో, బాధల్లో బందీలైన వారిని మమ్మల్ని విడిపించటానికి ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప తండ్రివై ఉన్నారు ప్రభువ. ఈ రోజునైనా నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మానవాళిని విమోచించడానికి ఈ లోకానికి ఎవరొచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము. అసలు విమోచన అనగానే మనం చూసినట్లయితే ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన ప్రేమ మన ఎడల ఉంది కాబట్టే ఏ బంధకాలలో కూరుకుపోయి బయటికి విడిపించలేని స్థితిలో ఉంటామో అదే విమోచన. పాప బంధకాల్లో బయటికి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని అలవాట్ల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆటల్లోనే చిక్కుపోయి వారు జీవితాలు పతనమైపోయే స్థితిలోకి ఉన్నట్లు చూస్తూ ఉంటాము. మనం చూసినట్లయితే మనకు స్వాతంత్రం రాకముందు కూడా మన దేశంలో ఆ పరిపాలనలో చాలా బానిసత్వంతో మగ్గిపోతున్న సమయంలో మనకు అనేక మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి మనకి విడుదలను విమోచనను అనుగ్రహించినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం పాపములో మగ్గిపోతున్న మనలను దేవుడైన యెహోవా తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే మన పట్ల ఉన్న ఆయనకు గొప్ప ప్రేమను బట్టే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి ఒక కారణం. అందుకనే ఆయన ప్రేమ ఎడబాయని ప్రేమ ఆయనది, విడువని ప్రేమ ఆయనది. కాబట్టి అంత ప్రేమ మనల్ని చూపిస్తూ మనల్ని ఆయన హత్తుకున్నాడు. ఎలా హత్తుకున్నాడంటే తన కలవరి సిలువలో తన ప్రాణము మన మీద పెట్టి ఆ విధంగా ఆయన హత్తుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మనకిచ్చిన అంశం ఏంటంటే మానవాళిని అంటే మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమోచించడానికి ఈ లోకానికి వచ్చారు. మనం చూసినట్లయితే కులము లేదు, జాతి లేదు, మతము లేదు అని మనం చెప్పుకుంటాం కదా. అదే వర్డ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన
తన స్వరూపమందు చేసుకున్న ప్రతి ఒక్క మనుష్యుని కోసము, సర్వమానవాళి కోసము ఆయన ఏం చేశారంటే మరి పాపంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. మరి అందుకనే దేవుడు పక్షపాతి కాడు, మరి అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు అని చక్కగా మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తూ ఉంటాం. అదే విధముగా మనం చూసినట్లయితే మన బైబిల్ పఠనంలోకి వచ్చినట్లయితే మరి మొదటి పాఠాన్ని మనము ఒకసారి చూద్దాం. మొదటి పాఠం కన్నా మనం చదువుకున్న కీర్తనలు 107వ కీర్తన చూసినట్లయితే ఇక్కడ మనకి చక్కగా కొన్ని వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన ఏంటంటండి, ఆయన దయాళుడు. ఆయన దయ ఉండబట్టే మనము ఈ విధముగా బ్రతుకుచున్నాము. అందుకనే ఆయన దయాళుడు. ఆయనకి ఏం చెల్లించమంటున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చక్కగా విరోధుల చేతిలో నుండి ఆయన మరి విమోచించిన వారును చూసారా, విరోధుల చేతిలో నుండి విడిపించినందుకు ఇక్కడ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చక్కగా కీర్తనల గ్రంథంలో చక్కగా పంచమ స్కందము అని చక్కగా రాసి పైన మరి ఇక్కడ మరి ఈ కీర్తనను వివరిస్తున్నారనమాట. ఏమనంటే మరి చక్కగా చెప్తున్నారు, విరోధుల చేతిలో నుండి విడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అయితే విరోధులు ఎవరు? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కీర్తన దేని గురించి రాస్తున్నారంటే వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి మొరను విన్న దేవుడు ఏం చేస్తారంటే వారిని విడిపించెను అని చక్కగా మనము చూస్తూ ఉంటాము. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను అని 13వ వచనంలో చూస్తాము. అదేవిధంగా చక్కగా మరి వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి విడిపించెను. చక్కగా ఆయన వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చూసారా, ఇది కీర్తనలో మనం చూసినట్లయితే మోషే గారు చక్కగా అరణ్య మార్గంలో ఉన్నప్పుడు మరి ఐగుప్తీల ప్రజలు ఏం చేస్తున్నారంటే మరి 430 సంవత్సరాలు పైగా ఐగుప్తు దేశంలో ఉంటూ ఇశ్రాయేలీల ప్రజలు మరి ఎన్నో బాధలు మరి పడుతున్న సమయంలో ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే ద్వారా తర్వాత మళ్ళీ యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా చూసినట్లయితే మరి ఈ కీర్తన మాత్రము చక్కగా ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తరువాత, అదేవిధంగా చూసినట్లయితే ఎర్ర సముద్రము దాటిన తర్వాత వాళ్ళు స్తుతి కీర్తన దేవునికి చెల్లిస్తున్నారు. మనం అది ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండము మరి ఎక్కడ 15వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మిరియాము గారు చక్కగా యెహోవాను గానము చేసేదము అనే పాట కూడా చక్కగా పాడినట్లు మనము చూస్తూ ఉంటాము. మోషే యొక్క మరి అక్క అయిన మిరియాము గారు కూడా చక్కగా ఆ పాట పాడినట్లు చూస్తూ ఉంటాము. మరి ఎందుకు పాడారు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని పక్షంలో నువ్వు ఏదైనా సరే నువ్వు దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లించాలి. నువ్వే పని చేసుకుని దానిలో మరి సఫలత కలిగినప్పుడు, విజయము పొందినప్పుడు, మరి దేవుడు నిన్ను తప్పించినప్పుడు, విడిపించినప్పుడు నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లించాలి. ఎందుకంటే అలా చెల్లించడం దేవునికి ఎంతో ఇష్టము. అలా చెల్లించడం మనము కూడా మరి అది మనకి ఎంతో ఆశీర్వాదకరము. అందుకనే మరి వీళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు దేశంలో ఇన్ని సంవత్సరాలు మేము బాధపడుతున్నాం కదా, దీని నుంచి మమ్మల్ని తప్పించాడు దేవుడు అని తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్ర సముద్రము దాటిన తర్వాత వీళ్ళు చక్కగా మరి ఒక గానము, ఒక పాటను ఆలపిస్తూ మరి దేవుడు మా మొరను విన్నాడు, మా కష్టాన్ని చూశాడు, మమ్మల్ని బాధపడుతుంటే మమ్మల్ని చూడలేక ఆ బానిసత్వము నుండి మమ్మల్ని విడిపించడానికి మరి ప్రవర్తనలు ఎన్నుకున్నాడు, ఆయనే దిగి వచ్చాడని చక్కగా వాళ్ళు సంతోషంతో ఎర్ర సముద్రంలో చేసిన ఆ కార్యాన్ని చూసి వాళ్ళు ఆనంద గానాలతో యెహోవాకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కొత్త గీతమెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారనమాట. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం వలన మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఈ కీర్తన అంతా కూడా దేనికి మనకి సూచిస్తుందంటే విడుదల పొందిన మరి సంగతి మనకి
సూచిస్తూ ఉంటుంది. అందుకే ఆయనను స్తుతి చెల్లించటం అనేది కూడా సూచిస్తూ ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం కదా. సపోజు ఏదన్నా మరి హెల్త్ విషయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ బాధలో మరి బానిసత్వం అనుకోండి, ఒకవేళ ఆ పాపంలో కానీ ఆ బాధలో ఉన్నప్పుడు కానీ ఏమవుతారంటే మరి ఏం చేస్తూ ఉంటారంటే ఎంతో నలిగిపోతూ బాధపడుతూ తన్ను తాను మర్చిపోయే అంత స్థితిలోకి కృంగిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దాని నుంచి విడుదల కలుగుతారో ఆ విడుదల కలిగినప్పుడు ఎంతో సంతోషము, ఆనందం అనేది వస్తుంది కదా. మరి ఆ విధముగానే మరి ఇక్కడ మరి ఎంతో మరి ఇశ్రాయేలీయులు మగ్గిపోతున్నప్పుడు ఆ చెర నుంచి తప్పించిన యెహోవా దేవునికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునిని స్తుతిస్తున్నారు, దేవునికి ఆరాధన చేస్తున్నారు. అయితే మరి మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ చక్కగా రాస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తర్వాత ఏం చేశారంటే మరి వాళ్ళను దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత వీళ్ళు ఏమైపోతారంటే వెంటనే మళ్ళీ న్యాయాధిపతుల చేతికి వీళ్ళు అప్పగింపబడతారు. న్యాయాధిపతుల తర్వాత మరి సమూయేలు తర్వాత రాజులు, ఒకటవ రాజులు, రెండవ రాజులు, తర్వాత దినవృత్తాంతాలు, ఇట్లా ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరికి వీళ్ళు వెళ్ళిపోతారు. చివరికి వీళ్ళు మరి దేవుడు చెప్పినట్లుగానే మనం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 64వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చక్కగా దేవుడు తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 64వ వచనం చూసినట్లయితే దేశం యొక్క ఈ కొన మొదలు కొని ఆ కొన వరకు సమస్త జనములోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యనివియు రాతివియునైన అన్య దేవతలను పూజింతువు. చూసావా, దేవుడు చెప్పారు. మరి ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పారనమాట, మిమ్మల్ని నేను చెదరగొడతాను, అక్కడ మీరు దేవుడంటే ఎవరో తెలియదు, కాబట్టి అలాంటి దేశంలోకి మిమ్మల్ని నేను ఆ చెరలోకి పంపిస్తాను, అక్కడ అన్య దేవతలే ఉంటారు, వాళ్ళే మీరు పూజిస్తారు అన్నట్లుగా మరి దేవుడు వారిని ఎవరి చేతికి అప్పగించాడంటే బబులోను చెరలోకి అప్పగించాడు. బబులోను చెరకి అప్పగించినప్పుడు ఆ బబులోను చెరలో మరి చక్కగా 70 సంవత్సరాల వరకు వాళ్ళు అక్కడే ఉండి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా యెహోవా దేవుడు కోరేషుకు ప్రేరేపించి మరి 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, మీరు ఇశ్రాయేలు జనాంగం మీరు వెళ్ళిపోయి మీ యెరూషలేము పట్టణంలో మీ దేవుని మీరు ఆరాధన చేసుకోండి, మీరు వెళ్ళిపోండి అని కోరేషు చెప్పినప్పటికీ కూడా మరి ఆ కోరేషు పరిపాలనలో మరి వాళ్ళు వినలా. ఎందుకంటే 70 సంవత్సరాలు అనేపాటికి వాళ్ళు ఏం చేశారంటే మరి ఆస్తియే కానీ బిడ్డలనే కానీ అలా తమ మరి స్వాస్థ్యాన్ని కొంతవరకు అక్కడ వాళ్ళు కూర్చుకున్నారు. దాన్ని బట్టే ఏమైపోయిందంటే మళ్ళీ వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం వల్ల చాలా అక్కడ కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. తర్వాత కొన్ని జనాంగం మళ్ళీ తర్వాత యెరూషలేము పట్టణానికి మరి వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటాం. ఎంతమంది అంటే 43,360 మంది వెళ్ళారంటండి. మరి యెరూషలేము పట్టణానికి మళ్ళీ స్వదేశానికి మరి 43,360 మంది ఎలా వెళ్ళారంటే తమ స్వదేశానికి తిరిగి వచ్చినట్లు మనము ఎజ్రా గ్రంథంలో చూస్తూ ఉంటాం. మా కౌంట్ చూసినట్లయితే మనం ఆ విధంగా చూసినట్లయితే మరి వాళ్ళ పాపముల చేత మరి వాళ్ళు ఏమైపోయారంటే మరి ఆ చెరలోకి వెళ్ళినట్లు చూస్తూ ఉంటాము. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే మీ అపరాధముల చేత మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే చక్కగా మరి దేవుడు తెలియచేస్తున్నాడు ఏంటంటే దేవుని కృపా మహదైశ్యమును బట్టి ఆ ప్రియ కుమారుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. చూసారా, ఆయన రక్తము వలనే మనకి విమోచనను, మన అపరాధములకు ఏం కలుగుతుందంట, క్షమాపణ అనేది కలుగుతుంది. ఆ విధముగానే మనకి చక్కగా మరి బబులోను చెర నుంచి తప్పించుకున్న వాళ్ళు కొంతమంది మరి ఆ స్వదేశానికి వెళ్ళి
తిరిగి మళ్ళీ దేవుణ్ణి స్తుతించి ఆరాధించినట్లు ఈ 107వ కీర్తనలో మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మనకిచ్చిన మొదటి పాఠం చూసినట్లయితే యోనా గ్రంథాన్ని మనము చూస్తూ ఉంటాము. యోనా గ్రంథంలో మరి చక్కగా యోనా భక్తుడు మనం చూసినట్లయితే ఇది చాలా మరి 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలోనేమో దేవుడు చెప్తాడు యోనాకి, నీవు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన నినివేకి వెళ్లకుండా తార్షీషుకు వెళ్ళిపోతాడు. అక్కడ మరి ఓడ ప్రమాదంలో అక్కడ తను తప్పు తెలుసుకున్నప్పుడు మరి అక్కడ 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన మొదటి అధ్యాయంలో సముద్రంలో పడవేయబడతాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సముద్రంలో నుంచి మరి చేప కడుపులో నుంచి సముద్రంలో నుంచి చేప కడుపులోకి వెళ్ళి చేప కడుపులో నుంచి దేవునికి ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో అడిగినప్పుడు మళ్ళీ 3వ అధ్యాయంలోకి వచ్చేసినప్పుడు యోనా నినివే ప్రజలకు సువార్త అనేది ప్రకటిస్తాడు. తర్వాత 4వ అధ్యాయంలోకి వచ్చేసినప్పుడు మరి నినివే ప్రజలకు ఎప్పుడైతే సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రజలు మారేనాక మరి యోనాకి కోపం వచ్చి మనసు నొచ్చుకుని చక్కగా ఉంటుంది. మరి మనం చూసినట్లయితే 4వ అధ్యాయం మొదటి వచనంలోనే చూసిన యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే యోనా ఇది చూచి బహు చింతాక్రాంతుడై కోపించుకుని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుని కదా అని ఇక్కడ క్వశ్చన్ వేసి, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దాని చూసారా మరి తెలుసుకున్నాడంట. దేవుడు చేస్తాడు ముందే కార్యము అని. ఈ యోనా ఎప్పుడైతే నినివే ప్రజలకు సువార్త ప్రకటిస్తే నినివే ప్రజలు మారిపోతారు. అది మరి మారిపోతే దేవుడు రప్పించాల్సిన ఆ కీడు ఆ దేశాన్ని మీదకి రప్పించడు. అందుకని చూడండి ఇక్కడ పశ్చాత్తాపడి మరి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే నేను తార్షీషునకు పారిపోతిని. చూసారా, యోనా ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకు తెలుసు ఏంటంటే నినివే ప్రజలు బహుఘోరమైన వారు, భయంకరమైన ప్రజలు వాళ్ళు. అలాంటి ప్రజలు మరి ఇశ్రాయేలీలన్నా యూదులు అన్నా మరి నినివే ప్రజలకు ఇష్టమై ఉండేది కాదు. మరి ఇశ్రాయేల్ ప్రజల్నే కానీ యూదులని కానీ మరి ఎక్కువగా బాధ పెట్టిన వారే ఈ నినివే ప్రజలు అన్నమాట. ఈ ప్రజలు మరి ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న ప్రజలను నేను వెళ్ళి సువార్త చెప్తే రావాల్సిన కీడు ఆగిపోద్ది కాబట్టే నేను వెళ్ళను అని మొదటిగా దేవుడు చెప్పిన ఆజ్ఞని కూడా ధిక్కరించి తార్షీషుకి వెళ్ళాల్సిన మరి నినివేకి వెళ్ళాల్సిన వాడు తార్షీషుకు వెళ్ళటానికి ఆ ఓడ ఎక్కినప్పుడు దేవుని ప్రణాళిక మరి కుదరలేదు. ఎందుకంటే ఆయన ప్రణాళికే నెరవేరుద్ది. ఎందుకంటే మనం ఒక ఆలోచన చేస్తే దేవుడు ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన తలంపులు వేరు. మనం అనుకోవచ్చు అనేక మంది ప్రవర్తనలు పంపించవచ్చు కదా, మరి ఈ యోనా గారినే ఎందుకు పంపించాలి అంటే యోనా ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ కూడా తను చేసిన తప్పును మళ్ళీ దేవుడు మాటను ధిక్కరించి మళ్ళీ తాను తెలుసుకోవాలని కూడా దేవుడు ఏం చేశాడంటే యోనాని పంపించినట్లు చూస్తూ ఉంటాము. అందుకనే యోనా వెళ్ళి ప్రకటించిన తర్వాత నినివే ప్రజలందరూ కూడా మారు మనసు పొంది పిల్లలు మొదలుకొని పశువులు మొదలుకొని బాలింతలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మరి నినివే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి తమ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు చేయవలసిన కీడు చేయక మానడు. అందువల్ల యోనా దుఃఖాక్రాంతుడయ్యాడంట. దుఃఖాక్రాంతుడైనప్పుడు ఇక అప్పుడు వెళ్ళిపోయి అసలు ఈ పట్టణం ఏమొద్దని దూరంగా వెళ్ళిపోయి అక్కడ నుంచుని చూస్తూ చక్కగా అక్కడ దూరంగా గవిని దగ్గరికి వెళ్ళిపోయి నుంచుని చూస్తున్నాడంట. దాన్ని చూస్తున్న సమయంలో అక్కడ చక్కగా విశ్రాంతి కోసం కూర్చున్న సమయంలో దేవుడు ఒక సొర చెట్టుని మలిపించాడు. ఆ సొర చెట్టు మరి ఏమైందంటే పందిరి కాసింది, చక్కగా ఇతనికి నీడనిచ్చింది. మళ్ళీ వెంటనే అది ఒక పురుగు వచ్చి దాన్ని అంతా తొలిచేసినప్పుడు వెంటనే ఆ పొద ఎండిపోయినప్పుడు దేవుడికి మరి మీద ఎదురు క్వశ్చన్ అడుగుతున్నాడు. అతని ప్రాణం సొమ్మసిల్లిపోయింది, అలసిపోయింది, నేను చచ్చినంత వాడిలాగా అయిపోయాను అనుకుని వెంటనే దేవునితో అంటున్నాడు, అసలు నేను చనిపోతే బాగుండు కదా, ఎందుకు నాకు ఇది అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీవు ఈ సొర చెట్టు విషయంలో దీని గురించే నువ్వు ఇంత బాధపడుతున్నావే, మరి ఇంతమంది ప్రజలను మరి
స్వహస్తాలతో చేసుకుని నాకు కుడి ఎడములు తిరగని ఇలాంటి ప్రజలను మరి చక్కగా రాసి ఉంటుందండి. దేవుడు చక్కగా అంటాడు, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయి నీ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులను గల ఈ నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఇక్కడ మరి ఈ సంభాషణ ముగించినట్టు లేదు, కానీ ఈ సంభాషణ ఏంటంటే విచారపడవద్దా అని చక్కగా అక్కడ మనకి ముగింపు అనేది కనిపించట్లేదనమాట. విచారపడొద్దా అని దేవుడు ఒక అడుగుతున్నాడు అక్కడ యోనాని. కుడి ఎడమలు తెలియట్లేదు కదా ఈ ప్రజలకి, ఎందుకంటే నిజమైన దేవుడు తెలియక వాళ్ళు ఆరాధన చేశారు. నిజమైన దేవుడు తెలిస్తే మరి వాళ్ళ ఆరాధన మరి చేయరు కదా, నిజమైన దేవుడినే తెలుసుకుంటారు కదా అని ఈ ప్రజలు కూడా నా ప్రజలే. అందుకనే మరి మనం చూస్తూ ఉంటాము, అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తాము, పేతురికి ఒక దర్శనం వచ్చుద్ది. ఆ దర్శనం రాగానే చక్కగా 12 గంటల టైంలో ఆకలేసినప్పుడు ఒక మేడ మీద మిద్దెకి వెళ్ళినప్పుడు మేడపై నుంచి 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి దిగి వచ్చి మరి పేతురు ముందు వాలినప్పుడు దాంట్లో చతుష్పాద జంతువులు అంటే అనేక రకములైన క్రిములు కలిగి మరి చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా రకరకాలవన్నీ వచ్చి వాలితే అవి తిను నువ్వు చంపుకొని అని ఒక స్వరము వినబడినప్పుడు, లేదు ప్రభు అవి నిషిద్ధమైనవి నేను ఎలా తినగలను అని దేవునిని అడిగినప్పుడు ఇలా ముమ్మారు జరిగి మళ్ళీ ఆ పాత్ర పైకి ఎత్తబడినప్పుడు అప్పుడు పేతురికి గుర్తొచ్చి నిజమే కదా, ఇది మరి దేవుడు పవిత్రపరిచినవి మనం నిషేధమైనవని ఎలా చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకని ఆ తరువాత ఆయన కొర్నేలిని చక్కగా సువార్త చేశాడు. తర్వాత అక్కడ మరి వారికి మరి అక్కడ బాప్తిస్మం ఇచ్చినట్లు మరి మనం అన్నీ చూస్తూ ఉంటాము. అన్నీ తర్వాత మనం చూసినట్లయితే అదేవిధంగా మరి ఆమోసు గ్రంథంలో కూడా చక్కగా రాసి ఉంటుంది. ఆమోసు ఒక ప్రవక్త, ఆయన నేను కాను అని చక్కగా చెప్తాడు. నేను మేడి పండ్లు వేరుకునేవాడినయ్యా, నేను పశువుల కాపరినయ్యా అని చక్కగా అమధ్య ప్రవక్తతో అమధ్య అని ఆయనతో చెప్తున్నప్పుడు అక్కడ చెప్తాడు కదా, దేవుడు నన్ను చెప్పాడు మరి ఈ ప్రజలకు తెలియచెప్పమని చెప్పాడు కాబట్టే నేను చెప్తున్నాను అని చక్కగా మరి అక్కడ చెప్తాడనమాట. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే భయంకరమైన స్థితిలో ఉన్నారు. మనుషులను అమ్ముకుని చెప్పులు కొనుక్కునే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. అందుకని అక్కడ న్యాయము మరి నీళ్లు పారునట్లుగా జరగనీయుడి, నీతిని జరగనీయుడి అని చక్కగా తెలియపరుస్తున్నట్లు మనము యెహోవా దేవుడు మరి ఆమోసు ప్రవక్త ద్వారా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ ప్రజలందరూ మన ప్రజలే. మరి అంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అక్కడ చక్కగా మరి అమధ్యతో చక్కగా చెప్తాడనమాట సమాధానము. అసలు ఎవ్వరికి భయపడకుండా ఆమోసు మరి చక్కగా సమాధానం ఇచ్చినప్పుడు మరి ఇశ్రాయేలీయులకి చక్కగా ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఆయన అష్షూరు అని మరి ఆ ప్రాంతము మరి ఉత్తర రాజ్యమైన మరి ఇశ్రాయేల్ దేశం 2 రాజ్యాలు విడిపోయింది కదండి. ఒకటి ఉత్తర రాజ్యము, ఒకటి దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నారు, దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు, బెన్యామీన్ గోత్రము, అలా 2 గోత్రాలు ఉన్నాయన్నమాట, ఎఫ్రాయిం గోత్రము. ఈ 2 కూడా మరి దక్షిణ రాజ్యం అయితే ఈ 10 గోత్రాలేమో ఉత్తర రాజ్యం అనమాట. ఈ ఉత్తర రాజ్యం మీదకి మరి ఉన్న మరి శ్రమ వస్తుంది. మరి ఈ అష్షూరు పట్టణం వచ్చి మిమ్మల్ని నశింపచేస్తారు, మీ మీదకి ఒక యుద్ధం వస్తుందని తెలియపరుస్తూ ఒక ప్రవచనం అనేది మరి ఈ ఆమోసు గారు తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటామన్నమాట. ఆ విధంగా తెలియచేసినప్పుడు ఈ విధంగా మీరు మారాలి అని చక్కగా మరి ఆ పట్టణంలో మరి ఆమోసు గారి ద్వారా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తెలియపరిచాడు. మనం చూసినట్లయితే అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇచ్చిన మరి ఇశ్రాయేల్ జనాంగంని మరి ఏ విధంగా ఐగుప్తు దేశం నుండి కాపాడారో మరి యోనా ప్రజలను మరి యోనా చేత మరి నినివే ప్రాంతంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కాపాడారో మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు కాబట్టి ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమనంటే నేను అందరికీ ప్రభువుని, నేనే
మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చక్కగా ఆయన తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మరి మనం చూసినట్లయితే మరి ఇక్కడ సువార్త పాఠంలో చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలకు చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త రాశారు కదండి. మరి మత్తయి గారి యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు మత్తయ్య, ఆయన పేరే లేవి. ఆయన ఏం చేస్తున్నాడంటే సుంకపు చక్కగా ఉన్నప్పుడు సుంకపు గుప్తదారుడిగా ఉన్న సమయంలో ఆయన పిలిచాడు, మత్తయ్య గారిని పిలిచి మరి లేవి గోత్రికులలోనే ఒక గోత్రికుడిని చక్కగా ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచి చక్కగా చెప్తున్నాడు అనమాట. ఆయన ఇంటిలో భోజనం చేస్తున్న సమయంలో కొంతమంది పాపులు కొంతమంది అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే పాపులను సుంకరులతో కలిసి ఈయన భోజనం చేస్తున్నాడు, ఈయన ఎట్టివాడు అని అక్కడ ఉన్న పరిసయ్యులందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని అంటున్నప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను మరి పాపులకునే పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. మరి రోగం కలిగిన వాడికే వైద్యుడు అవసరం కానీ మరి ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు కదా అని దేవుడు చక్కగా వారికి మరి ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. నిజమే, మరి పాపంలో పడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. కానీ మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, నీతిమంతుడిగా ఉన్నవాడిని నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పాపులని పాపులుగా ఉండనిమ్ము అని మరి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లుగానే ఆ విధంగా కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను అందరినీ కోసం వచ్చాను, అందరి కోసం ప్రాణం పెట్టాను, అందరూ నా ప్రజలే అని తెలియపరుస్తున్నాడు అన్నమాట. మరి ఒక్క యూదుని చెంగు పట్టుకుని పదేసి అన్యజనులు మరి అన్యులు వస్తారంట. ఎందుకంటే మీ దేవుడే మా దేవుడు అని చెప్పుకుని వస్తారంట. అదేవిధంగా మనం అనుకోవాలి, ఈ లోకంలో మనకి దేవుడు ఒక్కడే, ఆయన అందరి మీద ప్రేమ చూపిస్తున్నాడు, అందరినీ ఆయన హత్తుకుంటున్నాడు, అందరి కోసం ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా మన కోసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనము మరి వెండితో కానీ మనల్ని బంగారంతో కానీ కొనలేదు. కానీ ఆయన ఎలా కొన్నాడు అంటే మనల్ని మరి మనం చూసినట్లయితే ఆయన వెండితో కానీ బంగారంతో కొనలేదని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాము. ఆయన రక్తం వలన మాత్రమే ఆయన మనల్ని కొన్నాడు అని మనకి చూస్తూ ఉంటాము. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని అందే మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మనకి విమోచన ఎలా కలుగుతుంది? సర్వమానవాళికి విమోచన ఎలా కలుగుతుంది అంటే ఆయన చెప్తున్నాడు కదా, ఏంటంటే మరి ఆ కుమారుని యందే మనకు విమోచన కలుగుతుందని తెలియపరుస్తున్నాడు. చూసారా, మరి అంధకారంలో ఉన్నవారికి మరి బందీలుగా ఉన్నవారిని మరి ఆయన ఏం చేశారంటే తాను ప్రేమించిన మరి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట. చూసారా, ఇక్కడ మనం ఫుట్ నోట్లో చూసినట్లయితే కుమారుని యొక్క అనే దాని దగ్గర మరి 4 అని నెంబరేస్ ఉంది. దాన్ని మనం ఫుట్ నోట్లో చూసినట్లయితే తన ప్రేమ కుమారుడు. చూసారా, తన కుమారుని యొక్క అన్న దగ్గర ప్రేమ కుమారుడంట. మరి ప్రేమ కుమారుడిని ఈ లోకానికి ఆయన పంపించి ప్రేమ చేత మనల్ని ఆయన హత్తుకున్నాడు. కాబట్టే మనము ఆయన రాజ్య నివాసులుగా అవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి రాజ్య నివాసులుగా మనం ఉండాలి అంటే, మనం విమోచించబడిన వారిలాగా ఉండాలి అంటే ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. మన అపరాధములు మన పాపములు మరి ఆయన దగ్గర విడిచిపెట్టాలి. మనం ఎందుకంటే బానిసత్వము నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, అపరాధముల నుండి విడిపించడానికి వచ్చాడు. మరి మనం చూసినట్లయితే మరి శాపము నుండి విడిపించడానికి వచ్చాడు. అలాంటి ప్రేమామూర్తి అయిన క్రీస్తుని నీవు నేను హత్తుకున్నామా? ఒకసారి మనము
జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మరి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంటుంది, బానిసత్వం నుండి మనం విడిపించడానికి వచ్చినట్లు ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా మరి పాపపు బ్రతుకులో నుంచి విడిపించడానికి అని ఉంటుంది. కీర్తనల గ్రంథము 103వ కీర్తన, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాను అంటున్నాడు. మనల్ని తెగిపోయిన స్థితిలో మరి ఉన్న మనలను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాను అని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే నీ బ్రతుకు చచ్చిన బ్రతుకులో ఉన్న నీ బ్రతుకును, సమాధిలో దిగిపోతున్న నీ బ్రతుకును నేనేం చేస్తున్నానంటే విడిపించడానికి వచ్చాను అని చక్కగా 103వ కీర్తనలో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. చక్కగా ప్రతి విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో కూడా ఆయన ఎందుకు వచ్చాడో కూడా చక్కగా రాసిపెట్టి ఉంది. అంతేకాదు మరి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మనకి ఇచ్చిన 2వ పాఠం కూడా అదే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అక్కడ 6వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, అక్కడ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం కాడి నుంచి చూసినట్లయితే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. చూసారా, దీనిని గురించి సాక్ష్యము యుద్ధకాలమందు ఇయ్యబడును. మరి ఇక్కడ చూసారా, మరి దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, ఒకరి కోసం కాదు, ఒక మతము కోసం కాదు, ఒక కులము కోసం కాదు, ఒక మరి దేవుడు చెప్తాడు కదా, దేని ఒకరి కోసమే కాదు, అందరి కోసం. అందుకని ఆయన అందరికీ కూడా ప్రభువు, అందరికీ కూడా మరి ఆయన మరి పక్షపాతమైనది చూపే దేవుడు కాదు. కాబట్టి అందరినీ కూడా రమ్మని ఆయన పిలుస్తున్నాడు. అందుకని ఎవరైతే ప్రయాసతో భారంతో నలిగిపోతున్నారో, ఎవరైతే కృంగిపోతున్నారో ఆయన చేతుల్లోకి వస్తే మనము విమోచింపబడతాము. అందుకని మనం విమోచింపబడిన వారు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలాగా ఉంటారు. మనకిచ్చినది అదే. ఆ ప్రేమమయుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆ ప్రేమతో మనల్ని హత్తుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు విడుదల కలిగిస్తాను అని తెలియజేస్తున్నాడు. అందుకనే మరి మనం సువార్తల బోర్డులో చూస్తాం, ఆయన చేసిన అద్భుత కార్యములలో ఆయన దగ్గరికి స్వస్థతల కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి ఆయన విడుదలిచ్చి వాళ్ళని ప్రేమించారు. కాబట్టి విశ్రాంతి దినమని లేదు, సబ్బాతు దినమని లేదు. వాళ్ళు ఏం చేశారంటే మరి ఆరాధనకు వస్తున్న వారిని కూడా దేవుడు వారికి స్వస్థపరిచి వారిని విడుదల కలిగించినట్లు చూస్తాం. మరి సేన దెయ్యం పట్టిన వారిని చూసినట్లయితే అక్కడ దేవుడే వెళ్ళి ఆయన్ని ప్రేమించి ఆయనను విడుదల కలిగించినట్లు చూస్తాము. మరి బెతస్దా కోనేరు దగ్గర చూసినట్లయితే మరి 38 ఏళ్లనున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడే విడిపించినట్లు చూస్తాము. దేవాలయం సమాజ మందిరంలో ఉన్న 18 ఏళ్ల నుంచి బాధపడుచున్న మరి ఆ స్త్రీ, నడువంగిపోయిన స్త్రీ దగ్గరికి వెళ్ళి మరి దేవుడే మరి బాగు చేసినట్లు చూస్తాము. అంతేకాదు మరి రక్తస్రావం కలిగిన తనకున్న వ్యాధి బాధలు పోగొట్టుకోవటానికి వెళ్ళి యేసు ప్రభు యొక్క మరి వస్త్రపు చెంగు ముట్టంగానే ఆమె ఏమైందంటే తన రక్తధార కట్టెను. ఆ విధంగా తనకున్న సమస్య నుండి విడుదల పొందినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకనే మనం ఆలోచన చేయాలి, దేవుడు పక్షపాతి కాడు, ఆయన పక్షపాతి కాడు. అందుకే తీతుకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ 14వ వచనం ఒకసారి చూద్దామండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలకు తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడంటే అర్పించుకునేను. తన్ను తాను మన కొరకు ఏం చేశాడంటండి, దుర్నీతి నుండి మనలను విమోచించటానికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. చూసారా, మనం దుర్నీతి నుండి మనం విడిపించబడాలి అంటే ఆయనే మరి మన కొరకు మరి శిలువ యాగములో మరి తన అమూల్యమైన రక్తము చిందించి మనలను విమోచించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి 9వ అధ్యాయము మరి 12వ వచనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ చూడండి, మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తంతో కాక
తన స్వరత్వముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూసారా, మేకల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, వెండి కాదు, బంగారం కాదు, దేని ద్వారా మనకి పాప క్షమాపణ విమోచన అనేది లేదు. కానీ పాప క్షమాపణ ద్వారా మరి ఆయన యొక్క రక్తం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన ఒక్కసారి మన కొరకు ఆయన బలి అయ్యాడు. ఆ బలి అర్పణలో మనం ఎప్పుడైతే పాలు పంచుకుంటామో, మన పాపములను క్షమించమని దేవుని దగ్గరికి వచ్చి అడిగి తన రక్తములో మన పాపములు ఎప్పుడైతే కడుక్కుంటామో, అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుని వారే ధన్యులు అని ఉంటుంది. మరి ఆ విధంగా ఎవరైతే ఉంటారో అట్టి వారే విమోచింపబడినవారు. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలుని విమోచించడానికి అనేక మంది ప్రవక్తలను, యాజకులను, మరి ఎంతోమంది రాజులను, వీళ్ళందరినీ పంపించాడు. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసినాక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు వీళ్ళు వినట్లేదని తెలుసుకుని ఆయనంతటికి ఆయనే తన ప్రేమను మన ఎడల వ్యక్తపరచడానికి, మనలను ఆయన హత్తుకోవడానికి ఈ లోకానికి వచ్చి తన్ను తానే ఒక్కసారిగా బలి అర్పణ అయిపోయాడు. ఎందుకంటే అంత ప్రేమను మరి ఎవ్వరు కూడా చూపించలేరు. అంత గొప్ప ప్రేమ చూపించిన మరి ఆ దేవాతి దేవునికి మరి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిలాగా ఉండాలి. ఆయనతో దగ్గరలోనే మనము నిత్యము కూడా ఆయన దగ్గరికే వెళుతూ ఆయనను ఆరాధించే బిడ్డలలాగా ఉండాలి. అందుకనే చక్కగా మనకిచ్చిన అంశంలో మరి లెంట్ డేస్లు ప్రారంభమయ్యే ముందు చక్కగా మనకిచ్చారనమాట. ఏంటంటే నా పాపముల నిమిత్తము ఆయన విమోచించడానికి మరి సజీవుడైన ఉన్నాడు. ఆయనే చక్కగా ఏబు చెప్తున్నాడు కదా, ఏబు గ్రంథము మనం చూసినట్లయితే ఏబు గ్రంథంలో చక్కగా చెప్తాడు, 19వ అధ్యాయము 25వ వచనంలో చెప్తాడు, నా విమోచకుడు సజీవుడనియు మరి నేను తర్వాత నేను చూస్తాను అని చక్కగా ఏబు ఒక గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మరి ఆ జాతి ఈ జాతి అని లేదు, కానీ ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అట్టి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఆరాధించినట్లయితే నా పాపములు ఏవైనా సరే వాటి నుంచి విడిపించి మనల్ని ఆయన హత్తుకునేవాడై ఉన్నాడు. అలాంటి దేవుని ప్రేమ కలిగిన వాని దగ్గరికి మనము వెళ్ళాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఇదిగో నాయన కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దయతో తప్పులుంటే మన్నించి క్షమించి నాయన ఒక్క మాట అయినా నీ రాజ్య సువార్త కోసం మేమైనా తెలియజేయాలని ఆశపడుచుండగా ప్రభువా నాయన మీరే కృప చూపించి కార్యం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.